హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 5 లక్షల లోపు ఏ ట్రాక్టర్లు ఉన్నాయి, 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్, ఇందులో 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. 5 లక్షల లోపు ఏమేమి ట్రాక్టర్స్ దొరుకుతాయి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో 2 వీలర్లతో పాటు 2 వీలర్ వీడియోస్తో పాటు 4 వీలర్ వీడియోస్, అలాగే ట్రాక్టర్ వీడియోస్ కూడా ఎక్కువ మంది చూస్తుంటారు. సో మీరు ఎవరైనా మన ఛానల్లో ట్రాక్టర్ వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే ఈ నా 5 లక్షల లోపు ఉండే ట్రాక్టర్ల గురించి మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్పే ట్రాక్టర్లు ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్, ఒక ట్రక్ పరంగా వాడుకుంటాం కానీ, అలాగే దమ్ములకు కానీ, ఇంకా వేరే ఇతరత్ర కమర్షియల్ పర్పస్ వాడుకోవడానికి ఈ 5 లక్షల లోపు ఉండే ట్రాక్టర్లు అన్నీ మీకు ఉపయోగపడతాయి. సో మీరు ఎవరైనా ఈ 5 లక్షల లోపు ట్రాక్టర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే 5 లక్షల లోపు ఏ ట్రాక్టర్లు దొరుకుతాయి మొత్తం మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్, సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నేను 1 నుంచి 10 వరకు ఈ 10 ట్రాక్టర్ల గురించి చెప్తాను, 5 లక్షల లోపు దొరికే ట్రాక్టర్స్. సో ముందుగా ఇందులో మనకి ఐసర్ 241 ఈ ట్రాక్టర్ వచ్చి మనకి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు దొరుకుతుంది. సో ఇది మనకి అన్ని అగ్రికల్చర్ సెగ్మెంట్కి వాడుకోవచ్చు. అలాగే ఇందులో సెకండ్ ప్లేస్లో వచ్చింది ఐసర్ 242. ఇది మనకి 4 లక్షల నుంచి 4,40,000 మధ్య అయితే వచ్చేస్తుంది. ఇది మనకి కమర్షియల్ పరంగా, అలాగే ట్రాలీకి హైడ్రాలిక్ సెన్సింగ్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఐసర్ 242 వచ్చి మనకి 4 లక్షల నుంచి 4,40,000 అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మంచి ట్రాక్టర్. సో అలాగే ఇందులో మనకి మహీంద్రా 265DA ఈ ట్రాక్టర్ వచ్చి మనకి 4,80,000 నుంచి 4,95,000 అయితే వచ్చేస్తుంది. సో ఈ 3 ట్రాక్టర్లు కూడా అగ్రికల్చర్ సెగ్మెంట్ పరంగా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మీరు కమర్షియల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. అలాగే 4వ నెంబర్లో వచ్చి ఐసర్ 330. ఈ ఐసర్ 330 వచ్చి మన 4,50,000 నుంచి 4,80,000 లోపు మధ్య వచ్చేస్తుంది ఈ ట్రాక్టర్. అలాగే మనకి 5th ప్లేస్లో సోలిస్ 2216 NS 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్. ఇది 4,70,000 నుంచి 4,90,000 వరకు మధ్యలో అయితే వస్తుంది ట్రాక్టర్. సో ఇది కూడా 4 వీల్ డ్రైవ్, ఇది 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్. ఈ సోలిస్ 2216 NS 4 వీల్ డ్రైవ్. అలాగే 6th ప్లేస్లో వచ్చేసరికి మనకి మహీంద్రా యువ 265DA ట్రాక్టర్. సో ఇది మనకి 4,80,000 నుంచి 5 లక్షల మధ్యలో అయితే ఉంటుంది. సో మహీంద్రా ట్రాక్టర్ గురించి మీకు తెలుసు. సో దీనికి సంబంధించి ఫిల్టర్లు కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, ఆటోమొబైల్ పార్ట్స్ అన్ని కూడా మనకి అన్ని ఆటోమొబైల్ షాపులు అయితే దొరుకుతాయి. సో ఈ ట్రాక్టర్ సంబంధించి. సో అలాగే 7th ప్లేస్లో వచ్చేసరికి మనకి ఐసర్ 313. ఇది 4,70,000 నుంచి 5 lakhs మధ్యలో వచ్చేస్తుంది. అలాగే సోనాలికా DA 732 HDM. ఇది 4,60,000 నుంచి 5 లక్షల లోపు మధ్యలో అయితే వస్తుంది. అలాగే మహీంద్రా 265DA XP ప్లస్, ఇది 4,95,000 నుంచి 5,60,000 మధ్యలో వస్తుంది. అలాగే 10వ నెంబర్లో మనకి స్వరాజ్ 825 XM. ఇది 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అయితే వచ్చేస్తుంది ఈ ట్రాక్టర్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ట్రాక్టర్స్ గురించి హెచ్పి పరంగా, అలాగే ఈ ట్రాక్టర్ ఏ అప్లికేషన్ వాడుకోవచ్చు, ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే నేను చెప్పిన ఈ 10 ట్రాక్టర్లు ఐసర్ 241, ఐసర్ 242, మహీంద్రా 265, ఐసర్ 330, సోలిస్ 216 NS 4 వీల్ డ్రైవ్, మహీంద్రా యువ 265DA, అలాగే ఐసర్ 312, అలాగే సోనాలికా DA 730 HDM, అలాగే మహీంద్రా 265DA X ప్లస్, అలాగే స్వరాజ్ 825 XM. ఈ ట్రాక్టర్లో మీలో ఎవరైనా నేను చెప్పిన ట్రాక్టర్ వాడుతున్నట్లయితే ఈ ట్రాక్టర్ సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా కింద కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. ఇలా కామెంట్ సెక్షన్లో మీరు రాసినట్లయితే ఈ ట్రాక్టర్ సంబంధించి సర్వీస్ పరంగా కానీ, పార్ట్స్ పరంగా కానీ ఏ ఫీడ్బ్యాక్ అయినా కింద కామెంట్ సెక్షన్లో మీరు రాసినట్లయితే అలాగే డీలర్ తెలుస్తుంది. అలాగే ఈ ట్రాక్టర్ వాడుతున్న వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ మీరు తెలిపిన వారు అవుతారు. సో ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చెప్పిన ట్రాక్టర్లో మీలో ఎవరైనా వాడుతున్నట్లయితే. అలాగే ఈ ట్రాక్టర్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన రేట్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ ట్రాక్టర్ ఏ అప్లికేషన్ వాడుకోవచ్చు అగ్రికల్చర్ పరంగా, ఫ్లవింగ్ వాడుకోవచ్చా, లేకపోతే రోటివేటర్ వాడుకోవచ్చా, ట్రాలీకి వాడుకోవచ్చా, దమ్ములకు వాడుకోవచ్చా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను చెప్పిన ట్రాక్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ మీకు రిప్లై అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. అలాగే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి పాస్ అవ్వాలంటే ట్రాక్టర్ 5 లక్షల లోపు ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో
మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, డూ నాట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.